హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భవానీ స్టైల్స్ అండ్ బ్లాగ్స్ అండి. ఈరోజు మరొక బ్లాగ్స్తో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. పంజాబ్లో మాల్ రోడ్, మన ఆంధ్ర ఫుడ్ కావాలంటే మాల్ రోడ్కి రావాల్సిందే ఫ్రెండ్స్. ఇక్కడ మాత్రం దోశ, ఇడ్లీ అనేక రకాల ఫుడ్ అయితే దొరుకుతుంది. ఇక్కడ ప్యూర్ వెజ్ సోయా చాప్ ఇక్కడ ఫేమస్. అలానే నాన్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటాయి. ఎమ్మి స్వీట్ కార్న్ అలానే జ్యూసెస్ కూడా. ఈ మాల్ రోడ్లో దొరకంది ఉండదు. ఆంధ్ర ఫుడ్ అలానే పంజాబీ ఫుడ్ రెండు రకాల ఫుడ్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. బర్గరు, పానీపూరి మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. మేము ఓన్లీ 6కి వెళ్ళడం వల్ల ఇంకా పానీపూరి చాట్ అయితే ఓపెన్ చేయలేదు. టేస్ట్ పావు బజీ కూడా చాలా బాగుంటుంది. కాస్ట్ ఓన్లీ 60 రూపీస్. అన్నిటికంటే ఫేమస్ ఏంటి అంటే మలాయ్ చాపు, మష్రూమ్ చాపు, క్యాప్సికమ్ చాపు, పన్నీరు చాపు, ఇవన్నీ సోయా చాపు, ఇవన్నీ 7 ఐటమ్స్ ఉంటాయి. హాఫ్ ప్లేట్ వచ్చేసి 60 రూపీస్, ఫుల్ ప్లేట్ వచ్చేసి 100 రూపీస్ ఉంటుంది ఫ్రెండ్స్. నిప్పుల మీద డీప్ చేసి ఇస్తారు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మొత్తం వెజ్జే. చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు మన ఆంధ్ర స్పెషల్ అయిన దోశ తినాలంటే ఖచ్చితంగా ఎక్కడికి రావాలి ఫ్రెండ్స్? మాల్ రోడ్డుకి రావాల్సిందే. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది దోశ. చట్నీ మాత్రం ఇక్కడ పంజాబ్లో హైలైట్ ఏంటంటే చట్నీ ఫ్రెండ్స్. చట్నీ సూపర్ టేస్ట్. సాంబారు, చట్నీ, టమోటా చట్నీ ఇలా 3 రకాలు ఇస్తా. టేస్ట్ చాలా బాగుంటుంది. కాస్ట్ 100 రూపీస్. అలానే పావు బజీ ఎంతమందికి ఇష్టమో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. నాకైతే చాలా ఇష్టం పావు బజీ. 3 బ్రెడ్స్ ఇస్తారు. 3 బ్రెడ్స్ వచ్చేసి మనకి 60 రూపీస్ కాస్ట్. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. మీ సైడ్ మీరు పావు బజీ తింటే ఎలా టేస్ట్ ఉందండి ఒక చిన్న కామెంట్ రూపంలో తెలపండి. నాకు పావు బజీ చాలా చాలా ఇష్టం ఫ్రెండ్స్. అదే చూడండి ఎంత బాగా ఉందో చూడడానికి. మా వీడియోస్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.